పాత 500, 1000 నోట్లను పన్నుల రూపంలో చెల్లించడానికి జీహెచ్ఎంసీ అవకాశం ఇవ్వడంతో ప్రజలు బారులు తిరుగుతున్నారు. జీహెచ్ఎంసీ అన్ని సర్కిల్ కార్యాలయాలు ఈ సేవ మీ సేవా సెంటర్లకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. దాంతో గంటకు 2 కోట్ల చొప్పున పన్నులు వసూలవుతున్నట్టు చెబుతున్నారు అధికారులు. మేయర్ బొంతు రామ్మోహన్తో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో ప్రాపర్టీ ట్యాక్స్ ని చెల్లించడానికి అవకాశం ఇస్తుంది జీహెచ్ఎంసీ. ఎంత అమౌంట్ కలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు జీహెచ్ఎంసీ అధికారులు కానీ జీహెచ్ఎంసీ బాసులు కానీ? ఎలా ఉంది మీరు ఇచ్చినటువంటి ఆఫర్ కానీ? పబ్లిక్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది? ఇది ఎక్స్టెన్షన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు చేసిన విన్నపం మేరకు మరి అరుణ్ జైట్లీ గారు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ డిస్కమ్లు ఇవన్నీ కూడా బకాయిలు పడి ఉన్నాయి. నిజంగా మీరు ఒక అవకాశం ఇస్తే 500, 1000 నోట్లు ఆలాప్ సడన్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో దీనివల్ల కింది స్థాయి మొదలు పెడితే ఇలా పై స్థాయి వరకు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ డబ్బు అన్నెసరీ అన్యూజ్ ఉండడం వల్ల మరి మనకు కూడా ప్రభుత్వానికి వచ్చిందేం లేదు. కాబట్టి మీరు ఒక అవకాశం ఇస్తే ఈ బకాయిలు కూడా తీరి ప్రభుత్వానికి కూడా మరి ఉపయోగపడదని మరి చేసిన నిర్ణయం మేరకు వారు కూడా ఇచ్చిన అవకాశం. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఇలా డిస్కమ్స్ ఇవన్నీ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు యుటిలిటీస్ అన్ని కూడా ఇలా ఆస్తి పన్నులు, ఇలా వాటర్ పన్నులు, ఇదే కాకుండా వెకెండ్ ల్యాండ్ ట్యాక్స్, ఎల్ఆర్ఎస్, ఇట్లా ఏది అవకాశం ఉంటే అది ప్రభుత్వ రంగ సంస్థల్లో యుటిలిటీస్ కట్టుకోవడానికి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఇలా 5 గంటల వరకు 6 గంటల వరకు ఇలా గవర్నమెంట్ సంస్థల్లో మరి ఇలా ఉంటుంది, ఆ తర్వాత ఉండదనే భ్రమలలో కూడా దయచేసి కన్ఫ్యూజన్లో కూడా ఉండొద్దు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఇలా జిహెచ్ఎంసీ సర్కిల్లో 18 సర్కిల్లో కానీ ఇలా 58 మీ సేవా సెంటర్స్ కానీ ఇలా 1000-1200 పైన ఉన్న ఈ సేవా సెంటర్స్ ఇవన్నీ కూడా అర్ధరాత్రి వరకు ఎవరు కట్టడానికి వచ్చినా వాళ్లకు సకల సౌకర్యాలు చూస్తూ మరి ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళ లైన్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కట్టించుకోవాలి. మరి అలా ఎన్ని పన్నులు కట్టడానికి వచ్చినా కూడా అన్ని పన్నుల డిపార్ట్మెంట్ల దగ్గర అందరూ కూడా అధికారులందరూ ఎల్ఆర్ఎస్కి సంబంధించి కూడా ఎల్ఆర్ఎస్ ఒకవేళ నోటీసులు ఇచ్చి కట్టే అవకాశం ఉన్న వాళ్ళు కూడా కట్టడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా చాలా రోజుల వరకు పెండింగ్ ఉంటే దాన్ని కూడా కట్టడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మనము జిహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఈ ఏడాదికి గాను దాదాపు 1500 కోట్ల రూపాయల వరకు టార్గెట్ పెట్టుకున్నాం. నిన్నటి వరకు 565 కోట్లు వచ్చింది. సో ఈ రోజు ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిజంగా మరి వాళ్ళ టైం కొంత సరిపోదు, కానీ ఎంతవరకు మనకు దీన్ని కలెక్ట్ చేస్తానికి అవకాశం ఉందో ఇది కాదు. కానీ ఒకవేళ 1400-1500 కోట్లు ఏదైతే ఉందో 1400 కోట్ల చిల్లర ఇంకా కొద్దిగా వెసులుబాటు ఏమైనా కేంద్ర ప్రభుత్వం మరి ఇవాళ వచ్చిన స్పందన చూసి మరి ఇంకా కొంత 1-2 డేస్ ఏదైనా సమయం ఇస్తే మరి ప్రభుత్వ రంగ సంస్థలకు రావాల్సిన బాకీలే ఒకవేళ ప్రైవేట్ రంగంలో ఇవ్వకుండా వీటి వరకు ఇచ్చినా కూడా అది వసూలైంది. కాబట్టి వసూలైంది మరి రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటుంది. కాబట్టి ఒకవేళ ఆ రకంగా ఆలోచించగలిగితే నిజంగా ఈ పాత బకాయిలన్నీ కూడా చెల్లిస్తానికి కొంత ఇంట్రెస్ట్గా ప్రజలలో ఉందనేది కనబడుతుంది. ఫైనల్గా హైదరాబాద్కి ఏం చెప్తారు? హైదరాబాద్ ప్రజలు నిజంగా ఈ అవకాశం మరి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అర్ధరాత్రి వరకు ఇలా సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు అర్ధరాత్రి వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఇలా అన్ని ట్యాక్సులు కూడా పే చేయడానికి ముందుకు రావాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి. రైట్, జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి టీం కూడా రెడీ అవుతుంది. ఎప్పటికప్పుడు అమౌంట్ కూడా వస్తున్నటువంటి అమౌంట్ని కూడా సంబంధించినటువంటి సిబ్బంది కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఆ కలెక్ట్ చేసినటువంటి సొమ్మును కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. చాలామంది కూడా దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీకు ఇది ఈ అవకాశం ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? యాక్చువల్లీ కంఫర్టబుల్గానే ఉందండి. ఇది ఈ ఒపీనియన్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న ఒపీనియన్ చాలా పబ్లిక్కి వెసులుబాటు చేసే ఒపీనియన్ ఉంది. కాకపోతే ఈరోజు మిడ్-నైట్ వరకు ఉన్నదాన్ని రేపు కూడా ఎక్స్టెండ్ చేస్తే ఏమైనా పబ్లిక్ కూడా కంఫర్టబుల్ ఉంటుందని మా ఆలోచన. ఎక్స్టెండ్ చేయమని చెప్పి కూడా పబ్లిక్ నుంచి కానీ అలాగే ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తారా లేదన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం వరకు దాదాపు జిహెచ్ఎంసీకి అటు మీ సేవా సెంటర్లో కానీ అలాగే జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి సిటిజన్ సర్వీస్ సెంటర్లో కూడా దాదాపు కోట్లాది రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ అమౌంట్ మాత్రం వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగబోతున్నటువంటి ఈ యొక్క డ్రైవ్లో జిహెచ్ఎంసీ ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ ఒక్కరోజు కూడా కారణమవుతుందని కూడా చెప్పవచ్చు. కెమెరామ్యాన్ నర్సింగ్తో దినకర్ ఎన్టీవీ.